దిస్ ఈస్ నాట్ ఫేరా? ఐ మీన్ మనకి త్వరలో పెళ్లి జరగబోతుంది. ఈ రోజు మెహందీ ఫంక్షన్ ఉంది, కానీ నువ్వు ఆఫీస్ లో పని చేస్తున్నావా? నా మెహందీ కంటే నీకు ఇంపార్టెంట్ పని ఇంకే ఉంది. బుల్బుల్ చెప్పేది విను. అలాంటిదేం లేదు బుల్బుల్. ఆఫీస్లో ముఖ్యమైన పని ఒకటి వచ్చింది, దాన్ని ఈ రోజే నేను కంప్లీట్ చేయాలి. అందుకే అంటే నా మెహందీ కంటే నీకు నీ పనే ఎక్కువ ఇంపార్టెంట్ కదా? సరే బుల్బుల్, నేను త్వరగా వచ్చేస్తాను. అన్ని పనులు వదిలేసి నువ్వు ఇప్పుడే వెంటనే రావాలి. బుల్బుల్, మెహందీ రాత్రి కదా, నేను ఇప్పుడే వచ్చి ఏం చేయాలి? దానికంటే నేను నా పని పూర్తి చేసుకోవచ్చు కదా. కానీ ప్రవీణ్ నాకు బోర్ కొడుతుంది. మొత్తం పనులన్నీ అక్క బావగారు పని చేసుకున్నారు. నేను ఇక్కడ ఒంటరిగా ఏం చేయాలి? అందుకే నువ్వు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మేక్ మీ ఫీల్ స్పెషల్. నేను వచ్చేటప్పుడు నీ కోసం 2 గిఫ్ట్లు తీసుకొస్తాను. అండ్ కానీ ఇప్పుడు రమ్మని మాత్రం చెప్పదు. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, దాన్ని పూర్తి చేయను. నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను కాబట్టి నువ్వు రావాల్సిందే అండ్ దాట్స్ ఇట్. అమ్మా, మెహందీకి ముందు నేను ప్రవీణ్ని కలవకూడదని నువ్వు చెప్పొద్దు. నేను ఇలా ఎప్పుడైనా చెప్పానా? నేను నీకు చెప్పడానికి అసలు రాలేదు. నేను కేవలం నా తెలివైన కూతురికి ఈ ఒక్క విషయం చెప్పడానికి వచ్చాను. బుల్బుల్ ఇలా మొండికేయడం మంచిది కాదు కదమ్మా. నాకు తెలుసమ్మా, తను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ ప్రతి మాట వింటాడు, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. కానీ తనకెప్పుడు ఇలా అనిపించకూడదు. తను నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అని దాన్ని నువ్వు అవకాశంగా తీసుకుంటున్నావని. అవకాశంగా ఎప్పుడు తీసుకున్నానమ్మా? నేను కేవలం తన మీద నా హక్కును చూపిస్తున్నాను. బుల్బుల్, నేను కూడా అదే చెప్తున్నాను. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారో అప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి హక్కు ఉంటుంది. నువ్వెప్పుడు తన మీద హక్కు చూపిస్తూ ఉంటావు, మొండికేస్తూ ఉంటావు. కానీ తనలా చేయటం నేనెప్పుడూ చూడలేదు. నీ మీద హక్కు చూపించలేదు. ఎప్పుడు తను మొండకేయలేదు పాపం. ఎప్పుడు నీతో చెప్పలేదు ఇది చెయ్యి అది చెయ్యి అని. చూడు, నీకు పెళ్లి జరిగిపోయిందంటే నువ్వు తనకి భార్య అయ్యాక నువ్వు చిన్న చిన్న మొండితనాలు చెయ్యొచ్చు తల్లి. కానీ ఇప్పుడొద్దు. ఎందుకంటే నిన్ను ప్రేమించి తను తప్పు చేశానని తనకు అనిపించకూడదు. అలాగే నిన్ను పెళ్లి చేసుకోవాలనే తన నిర్ణయం తప్పా లేక రైటా అని ఆలోచించకూడదు. నా బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇప్పుడే ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం. హలో. చెప్పు. ఐఎమ్ సో సారీ. నేను నీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అండ్ నేను నీకు ఇప్పుడు ఏం చెప్పడానికి ఫోన్ చేశానంటే, ఇట్స్ ఓకే, నువ్వు నీ పని పూర్తి చేసుకో. ఓకే, పని పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు రావచ్చు. ఇది బుల్బుల్ అరోరా నేను మాట్లాడేది? అఫ్ కోర్స్ ప్రవీణ్, నేనే మాట్లాడుతున్నాను, నీ ప్రియమైన బుల్బుల్ని. చూడు, నువ్వు నీ పనిని పూర్తి చేసుకునే రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నువ్వు మెహందీకి ముందే వచ్చావంటే అప్పుడు కూడా పర్వాలేదు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటానంతే. ఓకే బుల్బుల్, నేను నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను. అలాగే నేను ఇప్పుడే వస్తున్నా. నిన్ను మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకోమని ఎవరు చెప్పారు? నువ్వు నీ పనిని పూర్తి చేసుకుంటేనే మంచిది కదా ప్రవీణ్. అవునా? నేను చెప్పాను కదా నేను నీకోసం వెయిట్ చేస్తానని. ఓకే. ఐ యు షూర్ నువ్వు నా మీద కోపంగా లేవు కదా? ఐ మీన్, నువ్వు కోపంతో ఇవన్నీ చెప్పట్లేదు కదా? కోపంగా ఏమీ చెప్పడం లేదు ప్రవీణ్. నేను చాలా ప్రేమగా చెప్తున్నాను నీకు. నీ పనిని పూర్తి చేసుకున్న తర్వాతే రావచ్చు. ఓకే, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. చాలా రోజుల తర్వాత అందరితో కలిసి భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అక్క, ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి. కంగారు లేకుండా తింటే రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ రోజు అన్ని పనులు మగవాళ్లే చేశారు. ఆడవాళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నాం, అంతే కదా? అరే, నేనైతే ఏమంటున్నానంటే ఈ రూల్ అయితే రోజు ఉంటే బాగుంటుంది కదా. అన్ని పనులు మగవాళ్ళు చేస్తే మన ఆడవాళ్ళం విశ్రాంతి తీసుకోవచ్చు. ఓహోహో వైశాలి, ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు ఇంట్లో మగవాళ్ళు సన్నకైపోతారు, మన ఆడవాళ్ళం కూర్చొని లావైపోతాం. హే నిఖిల్, ఇంత పొద్దునే? హే అభి, నీకు చెప్పలేదా ఈ ఫంక్షన్ సాయంత్రం అని? లేదు చెప్పాడు, కానీ అది అభి, నేను అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు ముందు నన్ను క్షమించాలి. అభి, అది ఒక ప్రాబ్లం వచ్చింది. మా కంపెనీ ఓనర్ నేను నుంచి ఒక ఫేవర్ కోరుకుంటున్నాడు. డెఫినెట్లీ, ఒకవేళ నేను చేయగలనంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ యాడ్ ఫిల్మ్కి సంబంధించింది కాదు ఇది. ఇట్స్ అన్ ఇనాగరేషన్. అది కూడా నువ్వు ఈరోజే చేయాలి. ఈ రోజా? అవునమ్మా, నేను అర్థం చేసుకోగలను, ప్రాబ్లం ఉంది. కానీ మేము ఈ ఇనాగ్రేషన్ కోసం ఏ యాక్టర్ని అయితే హైర్ చేసామో, కాంట్రాక్ట్ చేసుకున్నామో, అతను లాస్ట్ మూమెంట్లో మాకు హ్యాండ్ ఇచ్చాడు.
కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే నేను రావడం కష్టం కావచ్చు. ఐ టోటలీ అండర్స్టాండ్. కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక గంట పనే కదా, జస్ట్ రిబ్బన్ కటింగ్. అంటే ఫంక్షన్కి ముందే నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. చూడు బాబు, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతోంది. మరి ఈ టైంలో అభి ఇంట్లో లేడంటే ఎలా ఉంటుంది చెప్పు? అవును బాబు, ఈరోజు అభి మరదలికి మెహందీ. ఈ పని నువ్వు ఇంకెవరితోనో చేయించుకో. ఆ? యాక్చువల్లీ నేను అలాగే చేసేవాడిని, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇనాగ్రేషన్ ఒక అనాథాశ్రమం కోసం అభి. నేను ఎప్పుడైతే పిల్లలకి చెప్పానో అభి రాక్ స్టార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అని, వాళ్ళ మొహాల్లో ఎంత సంతోషం అంటే అది చూసి. అంటే చారిటీస్ ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ మొహాల్లో నిజమైన సంతోషం తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాన్నమ్మ. ఇది కేవలం అభి మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఇది అనాథ పిల్లల గురించి అయితే దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల ప్రేమ దొరక్కపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి పిల్లల కోసం నేను ఎప్పుడైనా ఏదైనా చేయగలను. సో నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవును బాబు, నిన్ను చూస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంది అంటే నువ్వు వెళ్ళి తీరాల్సిందే. కొన్ని సంతోషాలను మనం డబ్బులిచ్చి కాదు, ఇలాంటివి చేస్తేనే పొందగలం. ఎస్ అన్నయ్య, పిల్లల కోసం ఐ థింక్ యు షుడ్ గో. నాన్నమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేనికోసం బాబు? మాకింత పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎవరికైతే ఫ్యామిలీ లేదో వాళ్ళ కోసం మేము ఈ మాత్రమైతే చెయ్యగలం కదా. దట్స్ రైట్ నానమ్మ. నాన్నమ్మ ఏంటి అదేం మాట? మీరందరూ అక్కడికి రావచ్చు. 1-2 గంటల పనే, అలాగే పిల్లలకి మీ ఆశీర్వాదం లభిస్తుంది. ఇట్ విల్ బి గ్రేట్. మీరందరూ ఫంక్షన్కి ముందే వచ్చేయచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. మనం అందరం అక్కడికి వెళ్ళొద్దాం. ఐమ్ సారీ, కానీ నేను అక్కడికి రాలేను. ఎందుకు? అది యాక్చువల్లీ నాకు ఒంట్లో కొంచెం బాగాలేదు. అదేం లేదు, నువ్వు ఈరోజు ఎక్కువ పనిచేసావు కదా, అందుకే అలసిపోయి ఉంటావు. చక్కగా విశ్రాంతి తీసుకో. రేపు సంగీత్ ఉంది, దాని తర్వాత పెళ్ళుంది. వాటికి కూడా నువ్వు చాలా పనులు చేయాలి కదా. అరే మాటలు పడి నేను ఈ విషయం మర్చిపోయాను. కమాన్ నిఖిల్, సిట్ డౌన్. రామ్ సింగ్, ఒక చైర్ తీసుకురావా? కూర్చో. అయ్యో అదే చేంజ్ చేసుకుని వస్తాను. కూర్చో బాబురా. ఐ జస్ట్ కమ్. చూడండి పిల్లలు, ఎవరూ కూడా అలర్ట్ చేయకూడదు, సరేనా? అతను వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి అతనికి నమస్కారం చేయాలి. ఏమాత్రం గొడవ చేయకూడదు, సరేనా? హలో పిల్లలు. ముంబైలో రాక్ స్టార్ ఎవరు? వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేమందరం మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ పిల్లలు గేటు వైపు చూస్తూ ఉండిపోయారు. ఇక వీళ్ళకి ఎప్పుడైతే ఇది తెలిసిందో రాక్ స్టార్ అభి రాబోతున్నారని, వీళ్ళ సంతోషానికి అంతే లేకుండా పోయింది. ఇన్ఫాక్ట్ ఈ పిల్లలందరూ మీ పాటకి డాన్స్ కూడా ప్రిపేర్ అయ్యారు. మీరు ఈ పిల్లలకి ఏదైతే సంతోషాన్ని ఇచ్చారో దానికి నేను మీకు, మీ మొత్తం ఫ్యామిలీకి రుణపడి ఉంటాను. నాకు తెలుసు మీరు బిజీ అని, నేను మీ టైంని ఎక్కువగా తీసుకోను. ప్లీజ్ మీరు రిబ్బన్ కట్ చేసి ఈ ప్లేస్ని ఇనాగ్రేట్ చేయండి. ఆఫ్ కోర్స్ సార్ ప్లీజ్, ఒకవేళ మీరు మీ వైఫ్తో కలిసి రిబ్బన్ని కట్ చేస్తే అప్పుడు ఈ రోజు మీ ఇద్దరికి కూడా గుర్తుండిపోతుంది. అరే సరిగ్గానే చెప్పారు కదా, ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రతి మంచి పనిలో భార్య భర్త పక్కన ఉండడం మంచిది అవుతుంది. ప్రజ్ఞని పిలుస్తానుండు. ప్రజ్ఞా, అమ్మమ్మ, రామ్మా, ఇలా రా, ముందుకు రామ్మా. అభి దగ్గరికి వెళ్ళు. చప్పట్లు.
ఎక్కడ వెతకాలి తన కోసం? ఎక్కువ టైం కూడా లేదు నా దగ్గర. గంటన్నరలో అందరూ తిరిగి వచ్చేస్తారు. నేను ఇలాగే అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉన్నానంటే ఉన్న టైం అంతా ఇలాగే గడిచిపోతుంది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఎవరక్కడ? నీకెంత ధైర్యం ఇక్కడికి రావడానికి? చూడు, మర్యాదగా వెంటనే వెళ్ళిపో. ఐ సెడ్ గెట్ అవుట్. దగ్గరికి రావద్దు. ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడు, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నేను ఇప్పుడే అరుస్తాను. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ. నేను చెప్తున్నాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ఎవరైనా ఉన్నారా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి నీకు? వెళ్ళు. రిలాక్స్. అక్క, కొద్ది రోజుల తర్వాత మన ఇంట్లో కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. అప్పుడు ఆకాష్ ఇంకా అభి పిల్లలు నీ ఒళ్ళో ఆడుకుంటారు. నేను అసలు నోటీస్ చేయనే లేదు ఇక్కడికి మీడియా వాళ్ళు కూడా వచ్చారు అని. ఒకవేళ అమ్మమ్మ ప్రెగ్నెన్సీ విషయం ఇక్కడ చెప్పారు అంటే అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు ఇలా రండి, చాక్లెట్స్. పిలుస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఏమిటి ఏమిటి ఇలా రండి. ఏమైంది? నువ్వు ఎందుకలా దాక్కున్నావు? అర్థమైంది. సాయంత్రం మెహందీ గురించి టెన్షన్ పడుతున్నావా? ఆ పనులన్నీ ఎప్పుడో పూర్తయిపోయాయి, కానీ మీకు అసలైన పని ఇప్పుడు మొదలైంది. ఏంటా పని? అలా చూడండి. మీకు తెలుసు కదా, ఒకవేళ మీడియాలో ఏ ఒక్కరైనా అమ్మమ్మని ఏవైనా అడిగారు అంటే ఆవిడ వాళ్ళందరికీ చెప్పేస్తారు నేను ప్రెగ్నెంట్ అని. ఆ తర్వాత మీడియా మొత్తం ఊరంతా ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పాను, ఏదో ఒకటి చెయ్యండి. కానీ నువ్వేదైనా చేయొచ్చు కదా. నేనేం చేయలేను, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? నాకు భయంగా ఉంది. ఎవరైనా నన్ను ఏమైనా అడిగారంటే అప్పుడు నేను జవాబు చెప్పాలి కదా. నిజం చెప్పేశానంటే అందుకే మీరే హ్యాండిల్ చేసుకోండి ఇవన్నీ. ఇంటికి వెళ్ళడం అవసరం ఇప్పుడు? ఇంటికి వెళ్ళడం అవసరమే. తను ఇంట్లో ఒంటరిగా ఉంది. పైగా మీరు చూసారు కదా ఈ రోజు తను ఎంత పని చేసిందో. పాపం తనకి ఒంట్లో ఎలా ఉందో ఏమో. తన బాధ్యత తీసుకున్నాను కాబట్టి నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అన్నట్టు అమ్మమ్మ ఏమైనా అడిగారు అంటే మేనేజ్ చేసుకోండి. అరే నేను ఎంతమందిని మేనేజ్ చేయాలి? పైగా అసలు నాన్నమ్మకి ఏమో చెప్పాలి. వంకలు చెప్పడంలో మీరు ఎంత గొప్పవారో నేనేమి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దృష్టి మళ్లించండి. ఇన్ఫాక్ట్ అందరినీ లోపలికి తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అరే కానీ మీడియా వాళ్ళు నన్ను అడుగుతారు, కానీ నాన్నమ్మకి నువ్వు చెప్పు. పిల్లలు, పార్టీ మొదలు పెట్టే టైం అయింది, పదండి. రండి రండి. నేను నిన్ను ఏమీ చేయను. నిన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలనుకుంటున్నాను అంతే. అలాగే నిన్ను ముట్టుకోవాలనుకుంటున్నాను. నిన్ను ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ తను.
ఈసారి నిన్ను చూసినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కంట్రోల్ తప్పాను. నాకు నువ్వు ఎప్పుడు గుర్తొచ్చినా సరే నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఐఎమ్ సో టెంప్టెడ్ దిస్ టైం. నువ్వు ఎంత వద్దనుకుంటున్నా నన్ను నీ వైపు లాగేసుకుంటున్నావు. హౌ డేర్ యు! నేనెవరో నీకు తెలుసా? అసలు ఇదెవరిలో తెలుసా? నీకు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం? ఒకవేళ నేను ఇక్కడ ఎవరైనా చూసారంటే ఎంత ప్రాబ్లం అవుతుందో నీకు. ఎవరు చూస్తారు నన్ను? ఎవరు రారు? ఎవరు రారు? తను బయటికి వెళ్ళారంతా. అందరినీ నేనే బయటికి పంపించాను. వాళ్ళందరినీ నేనే పంపించాను. ఈ ప్లాన్ అంతా పూర్తిగా నాదే. తను ఇట్స్ నాట్ ఏ కోఇన్సిడెన్స్. ఎప్పుడు నేను ఇంకా నువ్వు. ఇక్కడ మూడో వ్యక్తి లేరు, అర్థమైందా? ఇక్కడ మూడో వ్యక్తి అనే వాళ్ళు లేరు. చూడుతాను, నేను బలవంతం చేసే పరిస్థితికి నువ్వు తెచ్చుకోకపోతే నీకే మంచిది. Just stay away. అర్థమైందా? లేక మళ్ళీ అర్థమయ్యేలా చెప్పాలా బేబీ? కమ్ ఆన్, అర్థం చేసుకోతాను. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు నాదానివి. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. నేను అభికి గర్ల్ ఫ్రెండ్ ని. నువ్వు అభి ఇంటికి వచ్చి నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావా? దీని గురించి అభికి తెలిసిందంటే నీ పరిస్థితి ఏమవుతుందో కొంచెమైనా ఆలోచించావా? నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదంటే లేదంటే నేను ఇప్పుడే అభికి ఫోన్ చేస్తాను. అలాగా? అయితే చెయ్యమంటుంటే. మేడం ఈ బొకే. అది ఇక్కడ పెట్టండి. అలాగే మీరు తిరిగి ఆశ్రమానికి వెళ్ళండి. సరే మేడం గారు, ఉంటాను. తను బానే ఉంది కదా? ఎల్లుండికి డేట్ కూడా ఫిక్స్ అయింది. మెహందీ, సంగీత్, ఆ తర్వాత పెళ్లి. అసలు నువ్వేం చేస్తున్నావు వాలియా? ఈరోజు బుల్బుల్కి మెహందీ, కానీ నువ్వు ఇంతవరకు ఏం ఆలోచించలేదు. నువ్వు ఇదంతా అంత ఈజీగా జరగనిస్తావా? నువ్వు తనుకైతే చెప్పేశావు, తనలాగే నువ్వు కూడా నీ ప్రేమని సాక్రిఫైస్ చేసేసావు అని. కానీ నువ్విలా ఓటమిని అంగీకరించకూడదు. ఇంత ఈజీ అయితే కాదు. ఏమైంది? ఫోన్ చేయలేకపోయావా? ఐ న్యూ ఇట్ తను. నువ్వు అభికి ఫోన్ చేయలేవు. ఎందుకంటే నువ్వు మన గురించి అభికి చెప్పాలనుకోవట్లేదు కాబట్టి. నాకు తెలుసు తను, నీ మనసులో కూడా నా మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. చూడు నువ్వు. తను నువ్వు నాకు ఒక విషయం చెప్పు. నువ్వు నన్ను ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు నీకేమీ గుర్తుకు రావట్లేదా? తను నువ్వు పాత సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావు. కానీ ఈ రోజుకి నేను ఆ జ్ఞాపకాలన్నింటినీ ఫీల్ అవుతున్నాను. సరిగ్గా ఎలా అయితే నేను ఇప్పుడు నిన్ను ఫీల్ అవుతున్నానో అలాగా. ఐ రియల్లీ మిస్డ్ యు తను. అలాగే నాకు కూడా తెలుసు నువ్వు కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నావని. ఇంతవరకు ఎవరు లైట్స్ ఎందుకు ఆన్ చేయలేదు? ఈరోజు బుల్బుల్ చేతికి గోరింటాకు పెడతారు. తర్వాత తనకి పెళ్లి కూడా జరిగిపోతుంది. ఎన్నో కష్టాల తర్వాత ఇప్పటికి తను లైఫ్లో సెటిల్ అవబోతోంది. ఇక తర్వాత నేను తనుని ఇక్కడ సెటిల్ చెయ్యాలి. ఇంతకీ తను ఎక్కడుంది? హే తను, ఆ రోజు రాత్రి తర్వాత నువ్వు నాతో మాట్లాడనే లేదు. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తానో నీకు తెలుసా? ప్రతిరోజు ఉదయం నేను ఏ ఆశతో నిద్ర లేస్తానంటే ఈ రోజు నా తను నాతో మాట్లాడుతుంది అని. కానీ ఈ రోజు నువ్వు నాకు కనిపించావు. కానీ నువ్వేమో ఇప్పుడు నువ్వు నాతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు. ఎందుకు తను? ఎందుకు చెప్పుతాను? ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నావు? చెప్పుతాను. నాతో మాట్లాడొచ్చు కదా నువ్వు. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నేను నిన్నెప్పుడైనా హర్ట్ చేశానా? చెప్పు, నాకు జవాబు చెప్పు. నన్ను తిట్టచ్చు, కొట్టచ్చు, హక్కుంది నీకు. కానీ నాకు దూరం కావద్దు ప్లీజ్. తను నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు అసలు ఏం కావాలి? ఆ రోజు మన మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి మర్చిపో నిఖిల్, ప్లీజ్. నేను మర్చిపోలేను తను. నేను అది మర్చిపోలేను. అది ఎలా మర్చిపోవాలి తను? అదంత సులభమా నీకు? సులభం అవుతుందా నీకు? తను అది నాకు కేవలం ఒక రాత్రి కాదు తను. అది నా జీవితంలో ఒక మధురమైన అనుభవం. నేను నీకు ముందే చెప్పాను, ఏదైతే జరిగిందో అదంతా కేవలం ఒక పొరపాటని. దాన్ని నువ్వు కూడా మర్చిపో. యూనో, నేను చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నేను నీ దగ్గరికి రావడం. దానికి నువ్వేమనుకున్నావో తెలియడం లేదు. నేను నిన్ను అసలు ప్రేమించడం లేదు. నేను నిన్నెప్పుడు ప్రేమించను.